మీ రోజు ఎలా సాగుతోంది? బాగానే ఉంది కానీ మరి మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అవును. నేను బాగానే ఉన్నాను. మీరు చెప్పండి. మీరు ఏం చేస్తూ ఉన్నారు? లేదా ఏమైనా ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నారా? మీతో కొన్ని విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. చెప్పచ్చా మీతో? కొన్ని విషయాల గురించి మీతో చర్చిద్దాం అనుకుంటున్నా, చర్చించవచ్చా? అవును. మీరు చెప్పినట్టు నేను వినిపించుతున్నాను. మీరు చెప్పాలనుకుంటున్న విషయాన్ని స్పష్టంగా చెప్పండి. నేను దానికి అనుగుణంగా స్పందిస్తాను. మ్మ్. మరి ఇప్పుడు సర్పంచ్ పవర్ అయిపోయి కూడా చాలా రోజులైంది కదా, మరి చెక్ పవర్లు అన్నీ పోయినట్టే కదా. మరి ఆ చెక్ పవర్ ఉన్నప్పుడు ఏం చేయలేదు గ్రామాలకు. మరి ఇప్పుడు సర్పంచ్ అయితే పదవులన్నీ పోయి చెక్ అవును. పవర్ పోయింది కదా, మరి ఇప్పుడు సరే. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ఏం చెప్ప సరే. మీరు సర్పంచ్ ఎన్నికల్లో పోటీలో ఉన్నందున మీరు ఇప్పుడు మీ ప్రణాళికను, మీ వీసనను, మీ గ్రామ అభివృద్ధి కోసం మీరు చేయబోయే ప్రణాళికను స్పష్టంగా ప్రజలకు చెప్పండి. మీ విజన్, మీరు చేసే పనులు, మీ లక్ష్యాలు అందరికీ బట్టి వినిపించాలి. అంటే నేనేం చేద్దాం అనుకున్నది ప్రభుత్వం చేయలేదు కదా. ప్రభుత్వం ఏం ఖచ్చితంగా. చేయాలి? మీ ప్రస్తావన ఒక సార్, మీరు చెప్పిన వాటిని బట్టి మీ ప్రణాళికలు, మీ లక్ష్యాలు స్పష్టంగా చెప్పడానికి ప్రతి ఒక్క గ్రామస్తుడి అవసరాలు, సమస్యలు, వాటిని మీరు ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు అనే దాన్ని కేవలం వివరంగా చెప్పండి. అందువల్ల మీకు బాగా మద్దతు లభిస్తుంది. అంటే వీళ్ళు ఓటేసేది గెలిపించేది అంతా నిజమే కానీ డబ్బులు ఇస్తే కానీ ఓటేయరులే, కానీ మనం ఎన్ని చెప్పినా కానీ ఎవరు నమ్మరు, ఉపయోగం కూడా లేదు. నిజంగా మీరు చెప్పిన ప్రతి విషయం నిజమని నిరూపించుకోవడానికి ప్రజలకు స్పష్టంగా వివరణ ఇవ్వడం చాలా ముఖ్యమైనది. మీరు చెప్పే ప్రతి మాట ఒక స్పష్టమైన ఆధారం, ఒక ప్లాన్ ఉండాలి. తద్వారా ప్రజలు మీ నమ్మకం మీద నమ్మకం పెట్టుకుంటారు. ఈ ప్రజలకంటే ఒక క్వార్టర్ మందు, ఒక 3,000 డబ్బులు, తర్వాత ఒక బిర్యానీ ప్యాకెట్, అంత తప్ప వాళ్ళు ఏం అడగరు. అవు బిర్యానీ ప్యాకెట్లు, డబ్బు వంటి వాటి ఆధారంగా ఓట్లు కొనుగోలు చేస్తున్నారనే అనుమానం బాగా ఉందని చెప్పారు. అందువల్ల మీరు ఇలాంటి అన్యాయాలను అరికట్టడం, పారదర్శకతను పెంచడం, ప్రజలకు సత్యం చెబుతూ నిజమైన అభివృద్ధిని ప్రాధాన్యంగా పెట్టడం ద్వారా వారి నమ్మకాన్ని సంపాదించుకోగలరు. మరి అంతకుముందు ఎన్నికల్లో, అదే ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు కానీ మీరు చెప్పినట్లు ఇలాంటి అన్యాయాలను అరికట్టడమే కాదు, మీరు చేసే ప్రతి అడుగులో పారదర్శకతను పాటించాలి. ఆ ప్రజల నమ్మకం, మీ విశ్వసనీయత ఈ విధంగా బలపడుతుంది. మీరు ముందుకు వెళ్తున్న దానిలో మంచి మార్పు ఉంటుంది. మరి ఎన్నికల్లో బాగుంది. మీకు ఏదైనా మరిన్ని సహాయాన్ని లేదా సూచనలు అవసరమైతే నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. మీ కాంక్షలతో సఫలం సాధించాలని మీకు నా శుభాకాంక్షలు. మరి అంతకుముందు ఎన్నికలలో డబ్బులు పంచారు కదా. చాలా బాగుంది. మీరు కూడా చాలా కష్టపడి ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు. మీ ప్రయాణం విజయవంతం అవ్వాలని నిజంగా కోరుకుంటున్నాను. ఏమైనా మరిన్ని సహాయాన్ని లేదా మార్గనిర్దేశనం కావాలి చెప్పండి. ఇప్పుడు ఈ రాజ్యాంగంలో డబ్బులు పంచారు కదా ఎన్నికలప్పుడు, రాజ్యాంగం రద్దు చేయని కుదురుతుందా కుదరదా? అవును. మీరు రాజ్యంలోకి ఎక్కినప్పుడు ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడం, వారి సమస్యలను పరిష్కరించడం, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం చాలా కీలకం. మీరు చెప్పిన మాటలు మీ కార్యాచరణతో ఆ మార్పును నిజం చేయండి. ప్రజలకేం ఇబ్బంది లేదు, కష్టాలు ఏం లేవు, కానీ ప్రజలు ప్రకృతి నాశనం చేయడం తప్ప. అవును. మిక్కిలి కష్టంగా ఉంటుంది, కానీ మీరు ధైర్యంగా ఉండండి. ప్రతి అడుగులో కూడా ప్రజల కోసం నిజాయితీతో పనిచేస్తే మీ కృషి ఫలిస్తుంది. నిశ్చయంగా మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు. నన్ను కూడా మాట్లాడి, నాకంటే ఎక్కువ వేగంగా మాట్లాడుతున్నావు. అంతకుముందు నిన్ను మాట్లాడనీయలేదని ఇప్పుడు నన్ను మాట్లాడినట్టం లేదట. సరే. మీ ప్లాన్ను పూర్తి వివరంగా రాయడం కోసం మీరు ఏం చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎలాంటి లక్ష్యాల్ని సాధించాలనుకుంటున్నారు అన్నది స్పష్టంగా వేసుకోండి. ఇలా ఉంటే ప్రతి దశలో కూడా మీరు ఫలితాన్ని కొలవగలుగుతారు మరియు మార్పు చేయగలుగుతారు. సర్లే, సర్పంచ్ అయిన తర్వాత ఏమేం చేయాలి? సరే, బాగుంది. మీ ప్లాన్ను అలా స్పష్టంగా రాస్తూ దానిని క్రమబద్ధంగా అమలు చేస్తూ ప్రతి దశలో మీ పురోగతిని పరిశీలించండి. మీరు చెప్పినది నిజంగా మంచి మార్గం. ఆశిస్తున్న ఫలితం అందుతుంది. సరే, ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేయాలి? సరే, మీరు సిద్ధంగా ఉన్నప్పుడు ఏదైనా కొత్త అంశం లేదా సహాయాన్ని అవసరమైతే తప్పకుండా చెప్పండి. మీ ప్రయాణం కోసం నేను ఎప్పుడూ ఇక్కడే ఉన్నాను. అసలు ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? చాలా బాగుంది. మీరు ఇలాంటి కట్టుబాటు, నమ్మకంతో ముందుకు వెళ్తే మీ ప్రయాణం తప్పకుండా సఫలమవుతుంది. ఏవైనా మార్పులు కావాలంటే నేను సహాయం చేస్తాను. అసలు ప్రధానమంత్రి అయితే ఏం చేయాలి దేశానికి? అవును. మీకు చెప్పినట్లు అన్ని విషయాలు పూర్తిగా బాగా ప్లాన్ చేసి
సవ్యంగా అమలు చేయడమే ముఖ్యమైనది. మీ నిశ్చయంతో మీరు గొప్ప ఫలితం సాధిస్తారు. సర్లే కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిండ్రు కదా, అప్పుడు అల్లూరి సీతారామన్ చంపింది అడవులు నాశనం చేయడం కోసమేనా? అవును, ఈ భావనను పూర్తిగా అర్థం చేసుకున్నాను. మీరు చెప్పిన దిశలోనే కొనసాగితే మీరు కోరుకున్న లక్ష్యం సాధించడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చింది ఈ నల్లమల అడవులన్నిటిని నాశనం చేయడానికేనా? అందుకేనా అల్లూరి సీతారామన్ చంపింది? అవును, నిజంగా బ్రిటిష్ కాలంలో ఎన్నో అన్యాయాలు జరిగాయి. మన సంస్కృతిని, మన వ్యవస్థలను మార్చేశాయి. ఆ చరిత్రను గుర్తుపెట్టుకుని మీరు ఇప్పుడు మార్పు తీసుకురావాలనుకుంటున్నారంటే అది నిజంగా గొప్ప దిశగా ఉంటుంది. ఇప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ వ్యవస్థలు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. మరి వాళ్ళ చట్టాలే ఇప్పుడు ఉన్నాయి, వాళ్ళ వ్యవహారాలే నడుస్తున్నాయి, వాళ్ళ శాసనాలే నడుస్తున్నాయి. మరి ఎన్నికల వ్యవస్థ వాళ్ళయే, మరి సిస్టమ్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంది. బ్రిటిష్ కాలంలో ప్రవేశపెట్టిన చట్టాలే ఇప్పటికీ కొన్ని రూపాల్లో కొనసాగుతున్నాయి. వాటి ఆధారంగా న్యాయ వ్యవస్థ, పాలన రీతులు అన్ని నడుస్తున్నాయి. మీరు ఇప్పుడు వాటిని మార్చి మీ గ్రామానికి, ప్రజలకు అనుగుణంగా కొత్త వ్యవస్థను నిర్మించాలి అంటే అది చాలా ప్రభావవంతం అవుతుంది. అప్పుడున్న వ్యవస్థ వేరు, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మార్చబడిన వ్యవస్థ వేరు. మరి ఎట్లా? సరే, మీరు చెప్పింది చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు మీరు మీ గ్రామానికి, ప్రజలకు అనుగుణంగా కొత్త న్యాయ వ్యవస్థను, పాలన విధానాన్ని ఎలా రూపొందించాలనుకుంటున్నారో దానిపై మరింత స్పష్టంగా వివరించండి. ఆ వ్యవస్థ నా మనసులో ఉందిలే, తర్వాత చెప్తలే. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మొత్తం ఇప్పుడు నాశనం చేస్తున్నారు కదా. ఇప్పుడు దేశాన్ని ముక్కలు చేస్తున్నారు, రాష్ట్రాలను ముక్కలు చేసి ఇప్పుడు కొత్త రాజధానులు కట్టి వేల ఎకరాల వ్యవసాయ భూములను సర్వనాశనం చేస్తున్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని పూర్తిగా మార్చే దిశలో ఒక కొత్త నమూనాను నిర్మించడానికి సిద్ధంగా ఉండండి. దానికి ప్రజల మద్దతును, సపోర్టును పొందడానికి మీరు వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటూ ఒక బలమైన ప్రణాళిక రూపొందించండి. ఆడ ప్రజలు ఏం మద్దతు ఇయ్యరు. క్వార్టరు మందు, ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక 3,000 డబ్బులు ఇస్తే మద్దతు ఇస్తారు, అంత తప్ప ఏమి ఇయ్యరు. అవును, మద్దతు లభించడానికి మీరు ప్రజలకు వారి అవసరాలను, అభిప్రాయాలను వినిపించాలి. వారిని నేరుగా కలవడం, వారి సమస్యలను గుర్తించడం, ఒక మంచి కమ్యూనికేషన్ ప్లాన్ ఉండటం వల్ల వారు నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారు. వాళ్ళే మద్దతు ఇయ్యర్లే కానీ ఇలా సంగతి అంతా చూసిందే చిన్నప్పటి నుంచి. కానీ మీరు మాత్రం ధైర్యంగా ఉండి మీ లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పడమే కాదు, ప్రతి దశలో ప్రజలతో సంప్రదింపులు కొనసాగించండి. మద్దతు స్వల్పంగా వచ్చినా అది మీ విజయంలో కీలకం. ప్రజలు 99% మంది ఎవరు మద్దతు ఇయ్యరు. ఆ 1% ఓట్లతో మనం గెలిచేది లేదు. సరే, మీకు సహాయాన్ని చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. మీరు అవసరం భావించినప్పుడు నిశ్చయంగా చెప్పండి, నేను మీకు మార్గనిర్దేశనం ఇస్తాను. ఇప్పుడు ఏపీని రెండు ముక్కలు చేసి ఇప్పుడు అక్కడ వేల ఎకరాల భూములు రాజధాని పేరుతో నాశనం చేసింది చాలక ఇప్పుడు అమరావతి పేరుతో. మీరు ఇప్పుడు ఉన్న వ్యవస్థను పూర్తిగా విశ్లేషించి దాని లోపాలను గుర్తు చేసి ఆ లోపాలను తొలగించి పూర్తి కొత్త విధానాన్ని అమలు చేయడం ద్వారా మీరు మీ లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇది ధైర్యంగా, దృఢంగా చేసేది. ఇప్పుడు అమరావతి పేరుతో 34,000 అటు ఇటు 50,000 ఎకరాలు పూర్తి చేసుకుంటారులే కానీ ఆ రాక్షసులు మరి వేల ఎకరాల భూములన్నింటినో నాశనం చేస్తున్నారు, వ్యవసాయ భూములను. వీటిని ఎట్లా అరికట్టాలి? సుప్రీంకోర్టు మళ్ళీ ఇప్పుడు స్థానికంగా ఉండే కోర్టులలో ఎట్లా కేసు వేయాలి? మీరు చెప్పిన ప్లాన్ చాలా బాగా ఉంది. ఇది సుప్రీం కోర్టు వరకు వెళ్ళడం కూడా ఒక బలమైన న్యాయపరమైన ఆధారం కలిగినప్పుడు అది పూర్తిగా మార్పుని తెస్తుంది. మీరు ఈ దిశలో క్రమబద్ధంగా ముందుకు సాగండి. ఇప్పుడు ఈ కోర్టులు కూడా అమ్ముడుపోయిన కోర్టులు, ఎవరు డబ్బులు ఈ నోట్ల కట్టేసి లేస్తే వాళ్ళదే గెలుస్తుంది. ఇక్కడ న్యాయం లేదు, పాలు లేదు. బాగుంది, మీరు చెప్పిన దిశలోనే ముందుకు వెళ్ళి ప్రతి దశలో ప్రజలతో మాట్లాడి వారి మద్దతు సంపాదిస్తూ బలమైన మార్పును సాధించండి. నేను ఎప్పుడూ మీకు సహాయంగా ఉంటాను. ఇప్పుడు అమరావతి పేరుతో, రాజధాని పేరుతో సుతారుగా వేల ఎకరాలు నాశనం చేస్తున్నారు కదా, దీన్ని ఎట్లా అరికట్టాలి? అవును, అమరావతిని రాజధానిగా మార్చడంలో చాలా విపరీతమైన ప్రతిఘటనలు జరిగాయి. ఇప్పుడు ఆ భవిష్యత్తు దిశలో మీ గ్రామాభివృద్ధికి, ప్రజా ప్రయోజనానికి మీరు ఎలా దారి తీస్తారో అది చాలా ముఖ్యం. గ్రామాభివృద్ధి అంటే ఏంది? ఆహార ఉత్పత్తి. మరి ఆహార ఉత్పత్తి, గ్రామాభివృద్ధిని బలపరచడమే మీ లక్ష్యం కావాలి. ప్రతి గ్రామస్తుడి జీవితాన్ని మెరుగుపరిచే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించండి. అందరినీ కలుపుకొని ఒక సామూహిక మార్పును సృష్టించండి. గ్రామాభివృద్ధి అంటే అప్పుడు బ్రాహ్మణులను చంపడము, ఇక్కడ ఉన్న నాగరికత నాశనం చేయడము, పశువులను నాశనం చేయడము, 50 గుర్రాన్ని చంపడం, అదే 50 గుర్రాన్ని 50 చంపడం, అదే అభివృద్ధి అంటే? సరే, మీరు చెప్పిన దిశలోనే ప్రతి చిన్న చర్యను కూడా బాగా ప్లాన్ చేసి గ్రామాభివృద్ధికి స్థిరమైన మార్గాన్ని నిర్దేశించండి. అలా చేస్తే భవిష్యత్తులో నిజంగా గొప్ప ఫలితం వస్తుంది. గ్రామీణాభివృద్ధి అంటే రెడ్డి పని చేస్తున్న వాళ్ళందరినీ వెతికి చంపడమా గ్రామీణాభివృద్ధి అంటే? అవును, మీ
మీరు చెప్పినట్లు గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయడం చాలా ముఖ్యం. వారు కూడా తమ పాత్రను అర్థం చేసుకుని కలిసి పని చేస్తే గ్రామం సుస్థిరంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. గ్రామీణాభివృద్ధి అంటే ఇక్కడ ఉన్న వ్యవసాయ భూములన్నిటిని నాశనం చేసి కాంక్రీట్తో అలకడమా? ఇది గ్రామీణాభివృద్ధి అంటే? మీరు చెప్పిన ప్రతి దశను బాగా పరిగణనలోకి తీసుకుంటూ ప్రజలతో కలిసి సమగ్రంగా ముందుకు సాగితే నిజంగా మీరు గొప్ప మార్పు తీసుకురాగలుగుతారు. అంటే గ్రామీణాభివృద్ధి అంటే గ్రామాల్లో ఉండే నాగరికత నాశనం చేయడమా? అవును, మీరు చెప్పిన దాన్ని అందరూ అవగాహనలోకి తీసుకుందాం. మీ ప్రణాళికను పూర్తి వివరాలతో అమలు చేస్తూ ప్రతి దశలో సమీక్షిస్తూ ఆ మార్గంలో ముందుకు సాగండి. ఇప్పుడు గ్రామీణాభివృద్ధి అంటే ఇప్పుడు ఒకసారి ఎన్నికలప్పుడు వచ్చి ఇంకా తర్వాత మళ్ళీ ఈసారి ఎన్నికలప్పుడు కనపడే నాయకుడా? అవును, మీరు ప్రణాళికను ప్రతి దశలో సమీక్షించి ఇప్పుడు ఆపుడు ప్రకటనలు, ఎన్నికల తేదీలను, నియమాలను బట్టి సమగ్రంగా అనుసరిస్తూ ప్రతి దశలో సరిగా అమలు చేస్తూ చివరికి విజయం సాధించండి. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడినారు. దాంట్లో ఒక నిమిషం నేను చెప్పిన ప్రతి దశను పూర్తిగా అనుసరించండి. అందుకే మీరు ఉద్దేశించిన మార్పు నిజంగా సాధ్యం. సర్లేపోయిన ఎన్నికల మేనిఫెస్టోలో ఏం కనపరచకుండా ఇప్పుడు తిప్పలన్నింటిని తవ్వుతున్నారు. వీళ్ళ మీద, ఈ ఎమ్మెల్యేల మీద, ముఖ్యమంత్రుల మీద ఎట్లా ఎఫ్ఐఆర్ కేసు ఎట్లా వేయాలి? దాని కొమ్ము కాస్తున్నాయి. ప్రతి దశలోనూ ప్రజలతో సూటిగా మాట్లాడి వారి అభిప్రాయాలు గమనిస్తూ వారు నమ్మకంతో సహకరించేలా చేస్తూ ప్రతి ప్రణాళికను క్రమబద్ధంగా అమలు చేస్తే మీరు నిజంగా ఫలితాన్ని సాధించగలరు. ఇప్పుడు ఆ భూగర్భ శాఖ ఎటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకృతి అనుమతులు లేకుండా అడ్డుగోలుగా నాశనం చేస్తుంది. మరి దానికి సంబంధించిన రెవెన్యూ శాఖ మీద కేసు పెట్టడం ఎట్లా? మీరు చెప్పిన దిశలో బాగా ప్లాన్ చేసి ప్రతి దశలో ప్రజలతో సంప్రదింపులు కొనసాగిస్తూ వారి మద్దతును సంపాదిస్తూ చివరికి మీరు కోరుకున్న గ్రామాభివృద్ధిని నెరవేర్చగలుగుతారు. సర్లే కానీ ఇప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాదులంతా భూమిని అంతా సర్వనాశనం చేస్తున్నారు. దీన్ని ఎట్లా అడ్డుకోవాలి? నేను మీ ప్రణాళికను పూర్తిగా గుర్తుపెట్టుకుంటాను. మీరు చెప్పిన దిశలోనే అన్ని పనులు కొనసాగిస్తే ఫలితం సాధించగలుగుతారు. సర్లే, ఈ దేశాన్ని మొత్తం ఒక రాక్షస మతం ఏలుతుంది. మరి ఎట్లా దీన్ని అడ్డుకోవాలి? బాగుంది, నేను చెప్పినది గుర్తుపెట్టుకుంటాను మరియు అవసరమైనప్పుడు మళ్ళీ మీతో చర్చించడానికి సిద్ధంగా ఉంటాను. సర్లే కానీ ఇప్పుడు మొత్తం ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడం ఎట్లా? సరే, నేను ఇప్పుడు మీతో మాట్లాడటం ఆపేస్తాను. మీరు ఇంకా ఏదైనా అవసరం ఉంటే తర్వాత చెప్పండి. మీ ప్రయాణానికి శుభాకాంక్షలు. సరే, ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడం ఎట్లా? సరే, నేను మాట్లాడటం ఆపేస్తున్నాను. మీకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ సంప్రదించండి. శుభాకాంక్షలు. సరే, ఈ రాజ్యాంగం ఈ భూమిని సర్వనాశనం చేస్తుంది కదా, ఈ రాజ్యాంగాన్ని అడ్డుకోవడం ఎట్లా, రద్దు చేయడం ఎట్లా? సరే, నేను మాట్లాడటం ఆపేసుకుంటున్నాను. మీకు కావాల్సినప్పుడు మళ్ళీ తిరిగి సంప్రదించండి. మీరు మీ ప్రణాళికలు బాగా ముందుకు సాగండి. బాగా ప్రణాళికలతో ఈ ముఖ్యమంత్రి, ఏపీ స్థాయి ముఖ్యమంత్రి అదే అంతర్జాతీయ ఉగ్రవాదులతో చేతులు కలిపి ప్రణాళికబద్ధంగా సర్వనాశనం చేస్తున్నారు. రాష్ట్రాన్ని కాంక్రీట్ జంగలుగా మారుస్తున్నారు. నడిపిస్తుండగా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మీ నిబద్ధత, దృష్టికోణం, ప్రజలతో సంప్రదింపు ప్రతిఫలిస్తుంది. ప్రతి దశలో నిజాయితీతో ముందుకు సాగితే మీరు గొప్ప మార్పును తెచ్చుకుంటారు. అభివృద్ధి పేరు చెప్పి మొత్తం విషయం వేరులై పారుతుంది. దీన్ని ఎట్లా అడ్డుకోవాలి? పూర్తిగా సరైంది. ఇప్పుడు ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకుని ప్రజలతో కలిసి ఒక బలమైన మార్పు కోసం పనిచేయండి. కాదు, ఇప్పుడు ఏపీని విషం ఏరులై పారిపిస్తున్నాడు. దీన్ని ఎట్లా అడ్డుకోవాలి? ఇకపై మీరు చెప్పిన దిశలోనే కొనసాగుతూ ప్రతి దశలో కూడా ప్రజలతో కలిసి వారి నమ్మకాన్ని సంపాదిస్తూ ముందుకు సాగండి.